అనంతపురం జిల్లా తిమ్మంపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. యాడికి మండల కేంద్రంలో వెన్నుపోటు దినోత్సవానికి ప్లాన్ చేసుకున్నారు పెద్దారెడ్డి. ఈ క్రమంలో హాజరయ్యేందుకు వెళ్తుండగా మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో గొడవకు దిగారు పెద్దారెడ్డి. తనకు తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు కూడా అనుమతిచ్చిందని ఎలా అడ్డుకుంటారని నిలదీశారు. తాడిపత్రిలో ఇంతకు ముందు నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అటు పెద్దారెడ్డి ఇప్పుడు తాడిపత్రికి వెళ్తున్న క్రమంలో ఆయన అడ్డుకున్నారు పోలీసులు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. రైట్ యోగానంద్, వెన్నుపోటు దినోత్సవాన్ని ఆ కార్యక్రమానికి వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం మనం చూస్తున్నాం. అయితే ఆయన కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్తున్నారు. మరి పోలీసులు అయినా కూడా ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ వర్సెస్ పెద్దారెడ్డి వర్గీయులు పోటాపోటీగా నిర్వహించే కార్యక్రమంలో పెద్దారెడ్డిని పోలీసులు హౌజాలు చేశారు. అయితే పెద్దారెడ్డి బయటికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్న క్రమంలో జిల్లా ఎస్పీ అదే ఆదేశాల మేరకు డిఎస్పీ కానీ పోలీసులు కానీ ఆయన బయటకు వెళ్లేందుకు అనుమతి లేదంటూ కూడా నోటీస్ ఇచ్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. అయితే ఆయన బదులు ఆయన కొడుకు పెద్ద కొడుకులు ఆయన మాత్రమే యాడికి మండలానికి పంపించారు. అయితే యాడికి మండలానికి వైసీపీ వర్గీయులు ఎవరు వెళ్లకుండా కూడా జేసీ వర్గీయులు పెద్ద ఎత్తున యాడికి మండలం ర్యాలీగా వెళ్తున్నారు. ఇరువురు ర్యాలీతో పోలీసులు తీవ్ర తలనొప్పిగా మారడంతో జేసీ వర్గీయుల్ని వేములపల్లి క్రాస్ మధ్య అడ్డగించి ఎవరు కూడా యాడికి మండలం వెళ్లకుండా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు చేసిన క్రమం ఉంది. అయితే ప్రస్తుతం అయితే పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో పహారా కాస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకపోవడంతో ఒకవేళ జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా యాడికి మండలం వెళ్తే మాత్రం పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇరువురిని కూడా సమన్వయపరిచే బాధ్యత పోలీసులు చేస్తున్నారు. రత్న రైట్ యోగానంద్, ప్రస్తుతం ఏదైతే అక్కడ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమం నిర్వహిస్తున్నారు, మరి దానికి సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏదన్నా సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారా ప్రస్తుతానికి తాడిపత్రిలో? ఖచ్చితంగా ముందస్తు కార్యక్రమాల కోసం ఏదైతే వెన్నుపోటు దినోత్సవం రాష్ట్రమంతా కూడా వైసీపీ జరుపుతుంది. అయితే అదేవిధంగా తాడిపత్రులు జరిపేందుకు కూడా అనుమతి తీసుకున్నారు. అయితే ఆ తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి అనుమతి లేకపోవడంతో యాడికి మండలంలో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఈ యాడికి మండలంలో ప్రోగ్రాం పెట్టుకున్న తర్వాత పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలకు రక్షణ కల్పించారు. అయితే యాడికి మండలానికి వెళ్లేకి లేదంటూ కూడా ఆయన కూడా నోటీస్ ఇవ్వడం, ఒకవేళ యాడికి మండలానికి పెద్దారెడ్డి వస్తే జేసీ నేను ఖచ్చితంగా వెళ్ళుకో అడ్డుకొని తీరుతారంటూ కూడా చెప్పడంతో ఇరువురిని కూడా పోలీసు సమన్వయపరిచి కేవలం అయితే పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డి మాత్రమే యాడికి మండలం పంపించారు. అయితే హర్షవర్ధన్ కూడా వచ్చేకి లేదంటూ కూడా జేసీ వర్గీయులు పెద్ద ఎత్తున ర్యాలీగా కూడా ఇప్పటికే బయలుదేరిన సమాచారం వస్తుంది. అయితే బయలుదేరిన క్రమంలో వేములపల్లి క్రాస్ వద్ద వారు అడ్డుకోవడం జరిగింది. దీనిపై పెద్దారెడ్డి స్పందించి కేవలం నా ఒక్కరికి ఎందుకు ఈ ఆంక్షలు కూడా జిల్లా ఎస్పీ నా మీద కక్ష కట్టాలంటూ కూడా ఆయన సంజయ్ వ్యాఖ్యలు చేశాడు పెద్దారెడ్డి. అయితే ఇప్పటి వరకు సమస్య లేదు కానీ ఇక ముందు ఎందుకు కూడా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. రత్న రైట్, థ్యాంక్ యూ యోగానంద్.